వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గ్రోత్ పెరిగితే ఇమ్మీడియట్ గా పెరిగేది ఏం తెలుసునా? ట్యాక్స్ పెరుగుతుంది. హై గ్రోత్ వస్తే ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వానికి హై ట్యాక్స్ వస్తుంది. గ్రోత్ మటుకు 11% పెరిగిందంట, ట్యాక్స్ మాత్రం 2% పెరిగిందంట. ఇది ఇంకా చీటింగా కాదా, మోసమా కాదా? సేల్ ట్యాక్స్ టోటల్గా ఎకానమీని ఒకసారి గమనించగలిగితే ఈ రాష్ట్రంలో అప్పులు పెరిగినాయి, వడ్డీలు పెరిగినాయి. ఈ అప్పులు వడ్డీలు ఈ ప్రభుత్వం కట్టలేకపోతే మనం కట్టాల్సి వస్తుంది. నిజంగా అప్పులు వడ్డీలు ఎప్పుడు పెరుగుతాయి? ఆదాయం తగ్గినప్పుడు. ఉదాహరణకు ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, ఉద్యోగస్తుడికి జీతం 10,000 వస్తుంది. 10,000 వచ్చిన జీతం పెరగకుండా ఆ ఉద్యోగస్తుడు 12,000 రూపాయలు ఖర్చు పెడితే ఏమవుతుంది? మెల్లిమెల్లిగా అప్పులకు వడ్డీలు పెరిగి తడిసి మోపెడై వాని తర్వాత వాని కొడుకుకు భారమవుతుంది. ఈడ కూడా అంతే. జీతము పెరగకుండా ఖర్చులు పెరిగితే అప్పులు అవుతాయి, అప్పులకు వడ్డీలు పెరుగుతాయి, పిల్లలకు నువ్వు అప్పులు ఇచ్చిపోతావు. ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగకపోతే, సంపద సృష్టించకపోతే, నువ్వు సంపద సృష్టిస్తా అని చెప్పినా కదా పెదమ కూడా, నువ్వు సృష్టించలేకపోయినావు కాబట్టి అప్పులు పెరిగినాయి, అప్పులకు వడ్డీలు పెరిగినాయి. ఆ అప్పులని మా నెత్తిన పెట్టి నువ్వు పోతున్నావు. అన్ని ఎకనామిక్గా నువ్వు చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలే, బోగస్. ఏ ఎకనామిస్ట్ దగ్గరైనా కూర్చొని మాట్లాడే శక్తి నీకుందా, వాదించే శక్తి అంటే నాకు తెలిసి 2 నిమిషాలు వాదించలేవు. 2 నిమిషాలు వాదించలేవు నువ్వు. కారణం, నీ వాదనలో పసే ఉండదు, బలమే లేదు. అన్ని అబద్ధాలే, నువ్వు చెప్పినట్టని తప్పులే. మేము వాదించగలుగుతాం, మీ మంత్రులు కానీ మీరు కానీ ఎవరో వస్తే మేము వాదించగలుగుతాం. ఇన్కమ్ ట్యాక్స్ ఏంది, సేల్ ట్యాక్స్ ఏంది, ఎకానమిక్ గ్రోత్ ఏంది, ఈ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది. ఇంక ఈ 3వ సంవత్సరం అయిపోతుంది. ఇంకా 4-5 సంవత్సరం ఏముంది ప్రజలారా? ఈ 3 బడ్జెట్ల ఆధారంగా మనకు ఎవరికైనా కొంచెం జ్ఞానం ఉంటే అర్థం చేసుకుంటే 4-5 బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలిసిపోతుంది. 1, 2, 3 చూసిన తర్వాత 4-5 ఎట్లుంటుందంటే ఇంతకంటే దుర్మార్గంగా, ఇంతకంటే దారుణంగా ఉండబోతుంది. ఫైనల్గా ప్రజలకు మీకు నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు ఏమైతే చెప్పినాడో ఆ ఏ ఒక్క హామీని కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు నెరవేర్చలేకపోయినాడు, నెరవేర్చలేడు. ఇప్పటి వరకు నెరవేర్చలే, జరగబోయే 2 సంవత్సరాల్లో కూడా నెరవేర్చలేడు. మిమ్మల్ని మోసం చేసినాడు, మీరు మోసపోయినారు, మీరు నష్టపోయినారు ఆయనకు ఓటేసి. మీ పిల్లల భవిష్యత్తుకు భంగమైంది, మీ సంక్షేమ పథకాలకు ఆటంకమైంది, మీ పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్కు ఆటంకమైంది, మీ ఆరోగ్యశ్రీకి ఆటంకమైంది, రైతుల వ్యవసాయానికి ఆటంకమైంది, మీ ఇంట్లో చదువుకొని ఉద్యోగం చేయకుండా ఉండే నిరుద్యోగ పిల్లలకు ఆటంకమైంది. అంతా మోసగిచ్చినాడు మిమ్మల్ని. ఇక జరగబోయే 2 సంవత్సరాల కాలంలో కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము, ఎటువంటి సంక్షేమము, ఎటువంటి